జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతోంది. ఈ 2024 ఎన్నికలు అసలు ఒక హిమపాతంలాగా ఉంది. అంటే ఉదయం 6:30కే వెళ్ళేసి ఓటర్లు అసలు బారులు తీరి ఉంటారు. ఒక క్యూలో నుంచి అనమాట వచ్చి గంటల తరబడి వేచి ఉండటం అనేటువంటి చాలా విశేషం. ఎందుకు ఎలా వచ్చారు ఏమిటి అంటే వీళ్ళెవరిని కూడా ఓటర్స్ని తీసుకురావడానికి అనమాట పూర్వం వెహికల్స్ పెట్టేవాళ్ళు, ఇంటికి వెళ్ళేసి అన్నమాట ఎక్కి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, మళ్ళీ ఇంటి దగ్గర దింపేవాళ్ళు, వాళ్ళకన్నమాట అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్నికలప్పుడు అనమాట ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ హడావుడి లేదు, ఎవరికి వాళ్ళు వాలంటరీగా వచ్చేసారా అనిపించింది. ఈ యొక్క చైతన్యం అంటే ఓటు వేయాలి అనేటువంటి చైతన్యం అనమాట విపరీతంగా కనిపించింది. ఒక 8 మన యొక్క టోల్ గేట్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే టోల్ గేట్స్ ఎంట్రీ పాయింట్స్ దగ్గర 8 లక్షల నంబర్ రికార్డ్ అయింది. అంటే 8 లక్షల మంది వచ్చారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అంచనా. మరి వెహికల్ అంటే బహుశా ఈ 8 లక్షలు దాటుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే అక్కడ అనమాట వెహికల్ ఎంట్రీ పడుతుంది, ఆ వెహికల్లో అనమాట ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, కనీసం 3-4 ఉండటానికి అవకాశం ఉంది. సరే ఓకే, ఎనీహౌ సరే అందరినీ కలిపి 8 లక్షలుగానే తీసుకుందాం. ఈ 8 లక్షల మంది ఈ వచ్చినటువంటి వాళ్ళు ఏంటి హైదరాబాద్ నుంచి, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి ప్లేసెస్ నుంచే కాకుండా అమెరికా, దుబాయ్ అంటే యూకే అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఓటేయటానికి వచ్చారు. అంటే ఎంతగా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం సూచిస్తుంది. వాళ్ళందరూ కూడా అన్నమాట కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టేసుకుని టికెట్లు తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళకి బియాండ్ దట్ ఏదో మార్పు, ఏదో కావాలి, ఏదో చేంజ్, నేను నా ఓటు వేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఆ విధంగా అలాగే వచ్చినటువంటి వాళ్ళు అక్కడే స్థానికులు కూడా అనమాట మనం ఓటు వేయాలి అని చెప్పేసి తీసుకొని బార్లు తీరి నిలబడ్డారు. బార్లు తీరి దాంట్లో అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక వయోవృద్ధులు ఉన్నారు, అలాగే యూత్ ఉంది, అలాగే మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇదంతా కూడా ఇలా ఈ చైతన్యం రావడం దీని వెనుక ఇది యాంటీ అంటే వీళ్ళు ఎంతగా కసిగా వచ్చి ఓటేస్తున్నారు అని చెప్పేసి ఏమన్నా అపోజిషన్ పార్టీ చెప్పుకుంటుంది ఇదంతా మా ఓట్ బ్యాంక్ అని. కాదు, ఆ వచ్చినటువంటి ఏజ్డ్ వాళ్ళందరూ కూడా అన్నమాట మా యొక్క పెన్షనర్స్, మా యొక్క బెనిఫిషరీస్, అదంతా మా ఓట్ బ్యాంకే అని చెప్పేసి ఏమన్నా రూలింగ్ పార్టీ చెప్పుకుంటుంది. అలాగని చెప్పేసి క్యూలో నిలబడినటువంటి వాళ్ళందరిలో కూడాను అందరూ బెనిఫిషరీస్ కాదు. ఎస్పెషల్లీ సెమీ అర్బన్ అండ్ అర్బన్లో వాళ్ళు అనమాట ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, లేకపోతే ఈ వీళ్ళు కొంచెం హ్యావ్స్ అంటే స్థితిపరులకు ఎక్కువ మంది కనిపిస్తుంటున్నారు. వేరే రూరల్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ యొక్క వైసీపీ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ వాదనని మనం ఒప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ మంది అనమాట పెన్షనర్స్, బెనిఫిషరీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఏదైనా కావచ్చు, ఎంప్లాయీస్ ఏదైనా అంటే 23 సంస్థలు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే వాళ్ళ జీతాల పెంపు కోసం కావచ్చు, సర్వీస్ రూల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చమని కావచ్చు, పెన్షన్స్ గురించి కావచ్చు, వాటి యొక్క లేకపోతే పెండింగ్ బిల్స్ పేమెంట్ కోసం కావచ్చు, 23 ఆర్గనైజేషన్స్ అంటే సమ్మెకి, బంధుకి పిలుపునిచ్చాయి. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు కాకుండా వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ఉంది దీనికి. అలాగే విదేశాల నుంచి, విదేశ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇది ప్యూర్గా ఒక సంక్షేమ పథకాల కోసం వచ్చి పోతాయేమో అని చెప్పేసి వచ్చి క్యూలో నిలబడినటువంటి వాళ్ళు కాదు. ఒక మార్పు కోసం అని చెప్పి కసిగా వచ్చి నిలబడినటువంటి వాళ్ళు. అలాగని చెప్పేసి వీళ్ళందరూ కూడా అన్నమాట ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి పోతే సంక్షేమ పథకాలు పోతాయి అని చెప్పేసి భయంతో ఒకటి ఆయన ఏదైనా సరే ఆయన్ని కంటిన్యూ చేయించుకోవాలనేటువంటి తపనతోటి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏ పర్సంటేజ్ ఎంత, ఎలా ఏమిటి అనేటువంటిది కొద్దిగా డిస్క్రిప్షన్ ఉంది అక్కడ. అంటే అసంఖ్య ఆ విధంగా చూసుకున్నట్టయితే
ఒక కూటమికి కొద్దిగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే రూరల్లో ఉన్నటువంటి ఆ ఓట్ బ్యాంక్ ఆ యొక్క నంబర్తో కనుక కంపేర్ చేసుకుంటే ఇక్కడ నంబర్ ఎక్కువగా ఉంది. అదేది ఈ యొక్క క్యూలు రాత్రిపూట 11 గంటల వరకు కూడా అనమాట కంటిన్యూ అయింది. అది పర్పస్ ఏదైనా కావచ్చు. ఓటర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఓటర్ నేను ఓటేయాలి, నా ఓటు చాలా విలువైనది అని చెప్పి ఒక పర్పస్ కోసం అన్నమాట లేని ఓపికను కూడా తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఓటేశారు. అందువల్ల ఇది చరిత్రాత్మకమైన ఓటు. ఇది 85% దాటుతుంది. మీకు 4 లక్షల పైన అనమాట పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. అదొకటి క్రూషల్ అవుతుంది. అందువల్ల ముగ్గు అంటే మనం అంటే ఇప్పుడు నిగ్గు తేల్చడం అనేటువంటిది కష్టం. కానీ ఒక ఫీల్ ఒకటి వస్తుంది. అంటే ఇంతమంది కనుక ఎందుకంటే అదే ప్రభుత్వాన్ని కనుక కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళైతే ఇంత పెందరాడే వచ్చేసి అంటే ఏమైనా సరే అంత పెందరాడ 6:30కి వచ్చి క్యూలో నిలబడరు. అంటే సాయంత్రం 6 లోపు కనుక ఎవరైనా సరే గేట్ లోపలికి వచ్చేస్తే వాళ్ళు అది పూర్తయ్యే వరకు కూడా మటు ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి అయినా ఏదో కసి ఏదో పర్పస్ ఈ రోజు కోసం ఎదురు చూస్తాను, అమ్మయ్య ఈరోజు వచ్చేసింది అన్నట్టుగా వచ్చేసి క్యూలో నిలబడుతున్నారు. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక. ఇంత మార్పు, ఇంత ప్రజల్లో చైతన్యం బహుశా 1983, 85లో చూసాం. అంటే ఎన్టీఆర్ గారి హయాంలో. మళ్ళీ ఇప్పుడు చూసాం. చూద్దాం ఇంకొక 10 రోజులు ఉంటే మనకి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మంత్ ఎండింగ్ కల్లాను వెయిట్ చేద్దాం.